హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. ఈరోజు దైవ సందేహాలు తెలుసుకోవటం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నవారు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ప్రతి నదిలో కూడా పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి. అసలు కుంభమేళ అంటే ఏమిటి? ఇది ఎక్కడ జరుగుతుంది? మీరు అడిగిన రెండు ప్రశ్నలు ఏంటంటే అమ్మ, ఒకటి కుంభమేళ, కుంభమేళ తర్వాత పుష్కరానికి సంబంధించిన నదుల స్నానాలు, పుణ్య స్నానాల వివరణ ఒకటి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చేస్తూ ఉంటారు కదా ఎందుకు పుష్కరాలు అని. అసలు అది ఎందుకు చెయ్యాలి? చాలా మంచి ప్రశ్న. పుష్కరం అంటే మనం 3 సంవత్సరాలకు ఒకసారి తీస్తారు, తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి చెప్తారు. మొన్న అయింది మీకు నర్మదా పుష్కరాలు మీకు జరిగితే త్రివేణి సంగమం జరిగింది అక్కడ. ప్రతి పుష్కరాల్లో అమ్మ 12 సంవత్సరాలు అంటే గోదావరి, తర్వాత మనం ఇప్పుడు మొన్న జరిగింది గంగా పుష్కరాలు బాగా జరిగాయి. ఒక పుష్కరం అనేది జరిగిన తర్వాత గంగాకి సంబంధించిన స్నానాలు ఎందుకు చేయాలి చూడండి. మన దగ్గర అమ్మ 3 నదులను ఎక్కువ చెప్తాం, గంగా, జమున, సరస్వతి. మీకు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సరస్వతి మాత నది మన భూమండలంలో లేదు ఇప్పటివరకు. అమ్మది నది కనుమరుగైపోయి సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ అమ్మ పేరు మాత్రం వస్తూనే ఉంది. సరస్వతి నది వస్తుంది. జమున అనే నది కూడా మన ఈ యొక్క భూమండలంలో పుట్టిన నది కాదు, స్వర్గం నుంచి తీసుకొని వచ్చిన దేవతా స్వరూపిణి యొక్క సరస్సు, ఆ యొక్క చెరువు, ఆ యొక్క నది, ఓషన్స్ అనేది జమున. గంగామాత ఏంటంటే తండ్రి శిరస్సు కంటే ముందు అమ్మ భూమండలం మీద ఆవిర్భావ రూపం ఉండడం చేత, తండ్రి యొక్క శిరస్సు పైకి రావడం చేత, తండ్రి కొన్ని విలువలు, కొన్ని మర్యాదలు ఇవ్వడం చేత పేరు ప్రఖ్యాతలను గాంచారు కదా. ఇప్పుడు చూడండి అమ్మ, సరస్వతీ నది తర్వాత 12 నదులు అలా ముందుకు వస్తూ ఉంటే గోదావరి, కాళేశ్వరం, ఇలా అన్ని నదులు. అంటే మనం ఎక్కడో పుట్టిన బద్రీనాథ్ నుంచి మొదలు పెడితే అమ్మ, గంగోత్రి నుంచి గోదావరి వరకు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఆ నీరు కలుస్తుంది. ఇప్పుడు సరస్వతి నది భూమండలంలో లేదని అన్నాం, కాకపోతే ఆ పుణ్యం అనేది ఇంకా ఉంది. జమునా నది ఉంది, గంగా నది, అవన్నీ పారుతూ పుణ్యమైన ఆ తరుణం అంత సముద్రం అంతా ఇది అక్కడికి వచ్చి ఈ వాటర్ ఆ వాటర్ కలవడం వల్ల పుణ్యస్నానాలకి దారి. ఎందుకు పుణ్యస్నానాలు చేయాలి స్వామి? రోజు చేసే స్నానాలేగా. గంగామాత అంటే కాశీకి పోయిన వాళ్ళు కూడా 1 లీటర్ బాటిల్ తెచ్చుకుంటే అందరూ నెత్తి మీద వేసుకుంటే పుణ్యం వస్తుంది. ఎందుకంటే అమ్మ స్వయాన ఆవిడ వచ్చి నదీ తీరంలో కలుస్తుంది ఇక్కడ. అంటే ఆ సమయంలో ఆ తిథులు నక్షత్రాలకి మీరంటున్న ఆ ప్రశ్నలకు జవాబు ఎందుకు వస్తుంది? అఘోరాలే ఎందుకు మొదట స్నానం చెయ్యాలి? ఈ నదులకి, కుంభమేళాలకి సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు చూడమ్మా, అఘోరాలు అని అంటే దైవ కార్యక్రమాలకి ముందు చాలా 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 జాగ్రత్తలని మనకి ఇచ్చిన వాళ్ళు పూర్వం నుంచి మాట్లాడు. ఈ నదులన్నీ మన దగ్గరికి రావడం చేత అన్ని నదులు కలిపిన నీరు మళ్ళీ ఆ యొక్క చేరువలోకి రావడానికి మళ్ళీ అన్ని సంవత్సరాలు పడుతుందని ఆ పుణ్యాన్ని 3 రోజులు 4 రోజులు, ఎందుకంటే అది మళ్ళీ ప్రవహించిపోతుంది కదా, ఆ తరుణాన్ని మనం స్వీకరించి పుణ్యానికి వెళ్తాం. ఇదే సమయంలో అఘోరాలు ఒక మేళ, కుంభమేళ. తర్వాత చూడండి, మహాకుంభమేళ, కుంభమేళ తర్వాత మగు కుంభమేళ ఉంది, ఇలా అర్ధ కుంభమేళ ఉంది. మీరు అన్నది కుంభమేళ. మహాకుంభమేళ అనేది మొదట వచ్చింది. మహాకుంభమేళ అంటే 146 సంవత్సరాలకి ఒకసారి వచ్చేది. ఒక గురువులకి గురువులు, గురువులకి గురువులు, శిష్యులకి శిష్యులు, శిష్యులకి శిష్యులు, పర్వంతం మొత్తం అంటే ఒక మనవళ్ళు మనవరాళ్ళ వరకు అయ్యే తరుణాన్ని మహాకుంభమేళ అంటారు. తర్వాత ఆ కుంభమేళ వచ్చేసి 12 సంవత్సరాలకి వస్తుంది. మహాకుంభమేళకి మరియు కుంభమేళకి వ్యత్యాసాన్ని చూసుకోవాల్సిన అవసరం చాలా 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 తక్కువ మందికి తెలుసు. గురువులకి కూడా ఈ విషయం తెలియదు. ఒక కుంభమేళకి, మహాకుంభమేళకి ఎవరు హాజరవుతారు? కుంభమేళే అన్నప్పుడు మహాకుంభమేళ ఎందుకు రావాలి పేరు? కుంభమేళ అంటే కుంభమేళేగా. మహాకుంభమేళలో నోటిలో పళ్ళు లేని వాళ్ళు, ఒంట్లో బలం లేని వాళ్ళు, గురువులు కూడా ఇంకా బ్రతికే ఉంటారుగా. హిమాలయాల్లో, ఆ బద్రీనాథ్లో, ఆ కేదార్నాథ్లో అలాంటి ఎక్కడి నుంచి వాళ్ళు దిగి వస్తారు మహాకుంభమేళలో. మహాకుంభమేళ ఎందుకు రావాలి? నక్షత్రాలని, తిథులని మరియు అహర్నిశలు ఈ భూమండలాన్ని పాలిస్తున్న నా తండ్రి పరమాత్ముడిని ఒక వివరణలో గెలిచి మేము ఈ సమయానికి కలుసుకొని మా యొక్క వంశ అభివృద్ధి, అఘోరాలలో శిష్యులు కూడా అఘోరాలు ఉంటారన్నమాట.
అంటే ఉదాహరణకి నేను ఒక అఘోరాని 35,000 మందిని శిష్యులు చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఎంతెంత మందిని చేస్తారో అనే లెక్క మహాకుంభమేళలో గురువు వచ్చి తీసుకుంటాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనొచ్చు. పెద్దవాడు వచ్చి ఎంతమంది ఏ రాష్ట్రంలో ఎక్కడ మన స్థితిగతులని ధర్మాన్ని గుడిలు గోపురాలని కాపాడుతున్నారో చెబితే వాళ్ళు చెవులో చెప్తారు, స్వామి 45,000 మంది శిష్యుల్లో 10,000 మంది కాలం చేశారు, 30,000 మంది ఉన్నారు, వారు ఒక్కొక్కరుగా 10 మందిని శిష్యులని సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతా దైవ కార్యక్రమం మీరు ఇచ్చిన ఆ గురు విద్యనే పాటిస్తున్నామని వాళ్ళు గుంపులుగా ఉండి మాట్లాడుకుంటారు. అఘోరాలు గుంపులుగా ఉంటారు కుంభమేళలో అని వింటాం కదా. వాళ్ళు మాట్లాడుకున్నది ఒకరు ఎంతమంది క్షేమ సమాచారం తెలుసుకొని ఆ కుంభమేళ అయిన తర్వాత అందరూ ఎవరి రాష్ట్రాలకి వాళ్ళు ఎవరి స్థితిగతులకు వాళ్ళు వెళ్ళగ మాయమవుతారు. ఇది వివరణ తల్లి మహాకుంభమేళ. కుంభమేళలో ఎవరు వస్తారు అని అంటే కింది స్థాయి, అంటే గురువుల కంటే కింద ఇంకా కొంచెం విలువ సంపాదించిన గురువులు వస్తారు. వాళ్ళందరూ కనుక్కొని వీళ్ళు మళ్ళీ ఆ గురువులకు విషయం చెప్తారు. తర్వాత 6 సంవత్సరాలకి జరిగేది అర్ధ కుంభమేళ. అంటే ఆ అర్ధ కుంభమేళలో ఎవరు వస్తారంటే స్టేట్ వైజ్ వస్తారు, ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు వస్తారు. మగు కుంభమేళ 3 సంవత్సరాలకు ఒక జరిగేది. అప్పుడు విత్ ఇన్ ది స్టేట్స్లో ఉన్న డిస్కషన్స్ ఒకళ్ళు పెద్దవాళ్ళు కూడా వస్తారు. ఇంత ప్రఖ్యాతంగా రారు ఆ రోజు. మహాకుంభమేళకి కుంభమేళకి తర్వాత అర్ధ కుంభమేళకి మగు కుంభమేళకి చాలా వ్యత్యాసం ఉండడం చేత వీళ్ళందరూ ఈ కుంభమేళాల అనే ఒక రూపాన ఈ గంగ ఏదైతే పుష్కరాలు ఏదైతే సరస్సులు కలుస్తున్న తరుణంలో వచ్చి పుణ్యస్నానాలు చేసి ఎప్పుడూ దేహాన్ని పరమాత్ముడికే పెడతారు కదా, అలాంటి పుణ్యం చేసుకున్న తర్వాత మనము స్నానం చేసుకోవాలని తంతు అంతే ఉంచే. కానీ అఘోరాల ప్రత్యేకత అక్కడికే, అంతకుమించి వాళ్ళు ఏదో మనపైన పైశాచికత్వంగానో లేకపోతే గురుస్థానాన్నో లేకపోతే ఏదో ఆధిపత్యాన్ని చూడడానికి చేయరు. వాళ్ళు పుణ్యాన్ని తీసుకొని మనందరికీ పుణ్యాన్ని అందించడం ద్వారా ఆ కుంభమేళకి మీరన్న ఈ పుష్కరాలకి తేడా వచ్చిందమ్మా. సరస్వతి నది లేదు అని మనం చెప్పాముగా, దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు చాలామంది మిత్రులు, సరస్వతి నది ఎక్కడ ఉందో అని. సరస్వతి నది నిజంగా ఉంటే అక్కడ నుంచి ఒక నీటి బొట్టు చూయించమని చెప్పి మనము అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏం కోల్పోయాం మనం. అతల బితల సుతల మహాతల పాతాల రసాతల ఇలా దాని కిందికి వెళ్తే 7 లోకాల కింద ఉండిపోయిందమ్మా. 7 లోకాల పైన మనం ఉన్నాము. అలా పైకి మనం తీసుకుంటే గంగామాత జమునామాత నెత్తిపై ఉండిపోయారు. చూసాంగా తపోలోకం, స్వర్గలోకం, నాగలోకం, తర్వాత బ్రహ్మలోకం, విష్ణులోకం, మాయాలోకం, ఇలాంటి లోకాలలో నుంచి వచ్చినాయి జమున, తర్వాత గంగ. సరస్వతి మాత భూగర్భంలోకి వెళ్ళిపోయిందంటే అమ్మ అప్పట్లో వనరులకు కానీ నష్టాలు జరగక తప్పలేదు. కొన్ని స్వతహాగా మనము మూసుకొచ్చాము, అంటే ఏదైనా తప్పులు మనం కూడా చేసి ఉండవచ్చు. అలా పోయిన నది అయినా కూడా ఆ పవిత్రత ఇంకా ఉండడం చేత 3 పేర్లు చెప్పకుండా మన దగ్గర నుంచి పుష్కరాలు పూర్తి కావు. అదే నదుల నుంచి వచ్చేసి ఇప్పుడు కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం అంటారు. మన ఇక్కడ తెలంగాణ ఇలా ఉన్న ఇవన్నీ చూసుకుంటూ గోదావరి వచ్చేది 12. గోదావరికి ఎండింగ్ అనమాట అమ్మ. ఇంకా మళ్ళీ 12 సంవత్సరాలు అంటే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. అలా వచ్చి మన దగ్గర ఎండ్ అవుతుంది. ఇప్పుడు రానున్నది 7 సంవత్సరాలు కూడా చేస్తారు కదా పుష్కరాలు. కాబట్టి ఏంటంటే 7 సంవత్సరాలకు కలిసే నదులు 7 అయితే 3 సంవత్సరాలకు కలిసే నదులు 3, 12 సంవత్సరాలకు కలిసే నదులు 12. కాబట్టి ఈ విధంగా వచ్చిన పేర్లు ఊరికి రాలేవు. అందుకని 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలని కూడా చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అవును, చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. చాలా ముఖ్యమైనది. అలాగే మరికొందరు కూడా పుష్కరాల సమయంలో వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు బాటిల్స్లో నీళ్లు కానివ్వండి తీసుకొని ఇంటికి తీసుకొస్తారు. పుణ్యం వస్తుంది అంటారు. ఆ నీళ్ళతో స్నానం చేస్తే కూడా పుష్కరణ నీళ్ళతో చేసినంత ఫలితం వస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? బ్రాహ్మణాధిపత్యాన్ని తీసుకున్న ఒక అఘోరాధిపత్యాన్ని తీసుకున్న సాగర సంగమాన్ని మించిన మమ అనుకుంటే చాలు నాయన నీకు నేను చదివిన విద్యలన్నీ వస్తాయన్నవాడు బ్రాహ్మణుడైతే మమ అనేసి బ్రాహ్మణుడి చేతనే పూజలు చేయించుకున్నవాడు మానవుడు. మరి మమ అనేది ఎంత విలువైందో ఇక్కడ నీళ్లు అంతే విలువైనాయి నా తల్లి. ఒక నరం లేని నాలుక మంత్ర ఉచ్చారణ చేయలేదు, కానీ మమ అని అనగలుగుతుందని ఆ బ్రాహ్మణుడు తర్వాత ఆ గురువులు సాధించిన ఆ మాటని ఒక పురోహితుడి ద్వారా చేయాల్సిన పూజలన్నీ కేవలం ఇలా చేతులు పెట్టి మమ అనంటే పరమేశ్వరుడు మన మాటనే వింటూ ఉంటే ఒక బాటిల్లో తెచ్చిన నీళ్ళు ఓ ట్యాంకులో పోసుకొని స్నానం చేస్తే పుణ్యం రాదంటావా? ముమ్మాటికి అది పుణ్యమే, మన నమ్మకమే.
ఆ బాటిల్ నీళ్ళు ఏం సరిపోతాయినా అని అనుకోలేవు. అవును, అంటే పోలేని పరిస్థితులు వేసుకొని చెయ్యాలి అంటారు. నమ్మకం, పాజిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ అనుకుంటే ఆ నీళ్ళు నీకు సరిపోవు. అవును. గ్రహణం సమయంలో కూడా చాలా మంది ఈ నీటిని చేస్తూ ఉంటారు కదా. గ్రహణ సమయాలలో స్నానాలు చేయకూడదు, చాలా మంది పుణ్యం అని చేస్తారు. అవును. గ్రహణం అనేది ఏంటంటే తల్లి, చాలా మంది గురువులు చెప్తూ ఉంటారు గ్రహణం అనేది ఈ విధంగా ఉంటే దాని ప్రత్యామ్నాయం, దాని వివరణ ఇదని. ఒక గ్రహణం అనేది ఏంటో తెలుసుకోవాలి. మొట్టమొదట చాలామంది గురువులకు చెప్పాలి, గ్రహణం అనేది పట్టు బిడుపు అని చెప్పకూడదు తల్లి. గ్రహణం రోజు మేమేం చేయాలి, గ్రహణం రోజు మీరేం చేయాలి, ఇది యూట్యూబ్లో మనం అడుగుతాం కదా. అసలు గ్రహణం అనేది ఎందుకుంది నాయన మానవులకి? అక్కడెక్కడో గ్రహణం అయితే ఇక్కడేమి చూపిస్తుంది? చంద్రుడు ఉన్నాడుగా, సూర్యుడు ఉన్నాడు కదా మాకు వెలుగులకి. ఈ గ్రహణాల గోల ఏంటి అని మనం తెలుసుకుంటే వివరణ బయటికి రావచ్చు. గ్రహణాలు అనేది ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి మనకి, వీటికి అధిపతి శివుడు. ఏ లోకంలో అయినా ఒకటేముందంటే ఒక్కొక్క దేవతా స్థితిగతులు ఒక్కొక్క గ్రహణం పైన చూపిస్తూ ఉంటారు. ఇలా అన్ని గ్రహాలని ఆయన ఆధీనంలో పెట్టుకోగలిగిన వాడు శివుడు కాబట్టి ఆయనకే ఆ రోజు పూజలు చెందుతాయి. గ్రహణం రోజు ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టుగా స్నానాలే కానీ, మీరు అంటున్నట్టుగా ఏదైనా మంగళ కార్యక్రమాలు గర్భవతులు చేయదని ఎందుకంటారంటే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకటే, సూర్యుడి పైనుంచి చంద్రుడు, చంద్రుడి పైనుంచి సూర్యుడు దాటే తరుణం అమావాస్య, పౌర్ణమి. పౌర్ణమి రోజు ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఇలా వెళ్ళే తరుణం కదా. గ్రహణం రోజు ఏమవుతుందంటమ్మా, వేరే గ్రహాలు వచ్చి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణాన్ని కానీ ఆపి పెడతాయి, భూమండలాన్ని కదలనీయకుండా. అంటే ఒక అర్ధ గంట కానీ గంట కానీ, అంటే అవి ఆ దాటే ఆ క్షణం ఈ యొక్క స్థితిగతులని సూర్యచంద్రులు కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఏమి జరుగుతుంది సాధువు గారు అని అంటే, దాంట్లో నుంచి అతి నీల లోహితమైన సూక్ష్మమైన ఒక ఎట్లా అంటే అది వెరీ వెరీ లెస్, అంటే మానవ శరీరం మీద పడితే కూడా మనకు పెద్ద పెద్దగా బొబ్బర్లు వచ్చే అవకాశం ఉండే అతి నీల లోహిత కిరణాలని రిలీజ్ చేస్తాయి అవి. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ స్వీకరిస్తాయి పొల్యూషన్, హెవీ మెటల్ ఎన్నైనా పైకి పోతాయి కదా, వాళ్ళ మీద నుంచి దాటేటప్పుడు వీళ్ళు దాన్ని జటిస్తారు. అంటే ఒక విధంగా గ్రహణం రోజు ఏం జరుగుతుందంటే సూర్యుడు చంద్రుడు స్నానం చేస్తారు, అక్కడ పట్టినదంతా దులుపుతారుగా, అది మన మీద పడగొడితే జరిగేది ప్రమాదంకరమైన ఆలోచన పెద్దవాళ్ళు చెప్పారు. అంతేకాని పాలు తాగితేనో లేకపోతే ఇంకేదో తాగితేనో అన్నట్టు వివరణ జాగ్రత్తలు ఇచ్చారు. గ్రహణ సమయంలో బయట ఎందుకు ఉంటుందంటే అంత చెడు అది. ఆ రోజు ఏం చేస్తారు మానవులు అంటే, మహానుభావులు ఇక్కడ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనదంటే క్షుద్ర పూజలు చేయడానికి కూర్చుంటారు. సూర్యుడు చంద్రుడు ఏం చేస్తాడు, స్థితిగతులు కోల్పోతే ఆ ముహూర్తాన్ని వీళ్ళు ఉపయోగిస్తారు. ఎందుకంటే గ్రహణం చేస్తున్న గంట కానీ అర్ధగంట కానీ 40 నిమిషాలు 10 నిమిషాల సమయంలో దేవతామూర్తుల అందరి శక్తులు పనిచేయవు. ఆ పని చెయ్యని యొక్క బలహీనతని వీళ్ళు ఉపయోగిస్తారు. కానీ పనిచేసే మహానీయుడు మహాముక్కంటి 3 కన్నులు వేసుకొని ముచ్చటగా చూస్తున్నాడు కదా, మరి ఆయన గురించి ఎందుకు చెప్పు తెలియదు? ఈ యొక్క గ్రహణ స్థితిగతులు చూస్తున్నాడురా అని ఎందుకు చెప్పాం మనం? శివుడు ఉన్నాడు కదా అని. మరి ఆయన చూస్తున్నాడు కదా, వాటన్నిటికీ అధిపతి ఆయన. ఆయనను వదిలిపెట్టేసేసి ఈవిడకి బంద్ చేస్తారు, ఆవిడకి బంద్ చేసుకోవడం అనేది ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు బలం కోసం తల్లి. శివుడు ఆజ్ఞ ఆ రోజు ఎంత బలంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు దైవాన్ని సంపాదించాలన్నా ఒక మానవుడికి అంత శక్తి వస్తే ఆ రోజు సృష్టి దానిని నడిపించి స్థితిగతులని మార్చిన ఆ సృష్టిని నడిపించే సృష్టికారుడు ఎన్ని పనులు చేయవచ్చారు. కన్నులు మూసుకొని కాపాడతాడు, కడపన ఉండి. ఆయన కళ్ళు ఎందుకు మూసుకుంటాడంటే ఏ కడపలో నా అవసరం ఉందో వినడానికి ఉంటాడు ఆయన. అదే మనం వేరే వాళ్ళు చెప్పుకున్న విషయం ఏంటంటే ధ్యానంలో ఉన్నాడు శివుడు. ధ్యానంలో శివుడు లేడు తల్లి. శివుడు ఇంతవరకు ధ్యానమే చేయట్లేడు. నేను ముమ్మాటికి చెప్తాను, నేను ఒక శివసాధకుడినే కదా. శివుడు మన కుటుంబాన్ని ఉన్న వివరణ వింటూ ఉంటాడు అలా కళ్ళు మూసుకొని. ఓం నమ శివాయ అంటే ఆయనని మనం గుర్తు చేస్తూ ఉంటాం. మరి ఆయన ఎవరిని గుర్తు చేయాలి? ఆయన పైన అయితే ఎవరు లేరు కదా. ఆయనను గుర్తు చేసేయడానికి మనం ఉంటే మనల్ని నా పిల్లలు వీళ్ళు అని చూడడానికి ఆయన గుర్తు చేస్తాడు కదా. ఇంత వివరణకి ఎంత క్లోజ్ మనకి డెమోక్రసీ కావాలి, ఎంత డివైన్ పవర్ కావాలి, ఇక్కడ ఏ శాసన గ్రంథాలు ఇతిహాస పురాణాలు కావాలి మనకు? మీరే చెప్పండి. అవసరం లేదు. కన్న తండ్రి లింగాన్ని పెట్టాడు, నన్ను పూజించండి నేనే మీ తండ్రిని అని. అదొక చిన్న ఎగ్జాంపుల్ చాలు కదా. అదే విష్ణువుని అదే నారసింహుని ఎలా పూజించముగా. కాబట్టి తండ్రికే బాధ్యతలు. ఈయన లయకారకుడు ఎలా అయ్యాడంటమ్మో, లయ అంటే ఒక కదలిక, గాలి కదా, దాన్నే కదిలించేవాడు. కాబట్టి ఆయనకే అంత విలువ ఉంది తల్లి. ఓకే, వేరే మతాన్ని మనం కించపరచట్లేదు, కానీ
ఒక అతను అయితే కళ్ళు మూసుకొని చూస్తున్నాడు కదా మనల్ని. అవును. అవి తెలుసుకోవడం అనేది గ్రహణ బిట్టు ముడుపులు అనేది ముఖ్య విషయాలు తల్లి. గురుగారు, మనిషి మరణించేటప్పుడు, అత్యవియోగం చెందేటప్పుడు ఆఖరి నిమిషంలో ఆ శరీరం ఎలా ఘోషిస్తుందంటారు? మానవ ధర్మమైన ప్రశ్న. ప్రతి మానవుడికి మీరు చెప్పిన ఈ సమాధానం, మీరు అడిగిన ప్రశ్నకి చెప్పవలేను. ఒక మనిషి చనిపోయేటప్పుడు చూడండి అమ్మా, తీరని కోరికలు ఉంటాయి. ఉదాహరణకి కుటుంబమే అనుకుందాం. ఒక 50 సంవత్సరాలు వచ్చేవరకు కుటుంబ విలువలు, ఒక 60-70 సంవత్సరాల నుంచి వస్తే మనవళ్ళు మనవరాళ్ళు వివరణలు, 80 వస్తే ఈయననే మనవడైపోతాడు అందరికంటే చిన్నపిల్లవాడిలా. కాకపోతే కన్ను ఒకటే జీవితాన్ని చూపిస్తుంటాయి, కన్ను ముందు నా పిల్లలు అన్న విషయం. అయితే ఒక మనిషి యొక్క గోస 80-90 సంవత్సరాలకి ఉండదు తల్లి, బాగా గుర్తుపెట్టుకో. శరీరంలో అన్ని అణువులు 0 స్థాయికి వచ్చిన తర్వాత కళ్ళు ఒకటి, జ్ఞాపకం ఒకటి తప్పితే ఆయనకి బాధించే తరుణాలు చాలా తక్కువ శాతంగా ఉంటాయి. అత్యంత బాధించే తరుణాలు ఎప్పుడైతే క్షణిక నిర్ణయాలు, అనారోగ్య స్థితులు, ఏదైనా శాపాన్ని అనుభవించడము, లేకపోతే ఇంకేదో వివరణ అనుభవించినప్పుడు వచ్చే బాధ అత్యంత బాధాకరమైనది. అదేంటి గురుగారు, 60-70 సంవత్సరాల్లో ఉన్నకి 80 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి వ్యత్యాసం ఏంది? మరణం అందరికీ ఒకటే కదా. మరణం అందరికీ ఒకటి కాదు తల్లి. నాలాంటి సాధువులు మరణం కోసం ఎదురు చూస్తారు. చాలామంది ఎదురు చూసేది మరణం వద్దు, మాకు బ్రతుకు, అవతల వ్యక్తి చచ్చిపోయినా పర్లేదు, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి. మరణానికి ఉన్న అత్యంత ముఖ్యమైన వివరణ మీరన్న గోస ఏంటంటే, తీరని కోరికతోనే కళ్ళు మూసుకొని అలాగే ఆలోచన చేస్తూ కళ్ళల్లో నుంచి గాలి వెళ్ళిపోయే వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, కళ్ళు ఇలా తెరిసే ఉంటారు. కొంతమంది గుండె దగ్గర నుంచి గాలి పోతే చనిపోయి గుండె అలా వస్తారు కదమ్మా. ఒక మనిషి ఏం చూస్తాడంటే ఆ రోజు 30 సెకండ్లు సాక్షాత్తు మనిషి దైవలోకాన్ని చూసేస్తాడు. చేసిన తప్పులు, కుటుంబం, వివరణ, ఆయన మొత్తం అప్పుడు ట్రాన్స్పరెన్స్ అయిపోతాడు. ఇక ఆయన దగ్గర దాసేటిది ఏమి ఉండదు, ఇంకా తీసుకుపోవడే. ఎందుకంటే ఇప్పుడు ఆయన జీరో. అప్పుడు ఆ ట్రాన్స్పరెన్స్ ఎందుకు అవుతాడో తెలుసా తల్లి? అంటే ఏ విషయం కూడా అబద్ధం, నిజం ఏది కూడా లేకుండా నేను మీ వాడినే అని భగవంతుడికి చెప్పే ఆ తరుణం ఎందుకు వస్తుందంటే, ఈయన గర్భంలో ఉన్నప్పుడు అలానే ఉంటాడు, ఏమీ తెలియకుండా అమాయకంగా. ఆ నరకం, ఆ మురికి నీళ్ళల్లో ఉండి మునిగి 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 నన్ను ఈ నరకంలో నుంచి బయట ఈ పరమాత్మ అని అన్నప్పుడు బయటపడి బయటకు వచ్చి ఈ జీవితం అనేది లైఫ్ మొత్తం ఎన్నో బాధలు అనుభవించి, చాలామంది మోసం చేస్తారు, మోసపోతారు, వెన్నుపోట్లు ఇవన్నీ జరిగి 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 లాస్ట్కు ఈయన నీతి నిజాయితీపరుడా పుణ్యాత్ముడా అనే విషయం తెలుసుకోవడానికి వదులుతాడు తండ్రి ఆ 30 సెకండ్లు. ఆ 30 సెకండ్లలో ఒకవేళ నువ్వు ధర్మమైన పనులు చేసి జీవితాన్ని చూసినుంటే ఆ 30 సెకండ్లు నీకు ఎంతో ఆనందం. వెన్నుపోట్లు నమ్మి వచ్చిన నీ భార్యని ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేసి ప్రేమించిన ఒక ప్రేమికురాలని నరకయాతన పెట్టి నమ్మిన వాళ్ళని శారీరక వాంఛలు తీర్చుకొని రోడ్డున పడేసి కన్న బిడ్డలను కూడా చిత్రవాదన చేసిన జీవితాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మహానుభావులు. ఆ సమయంలో వాళ్ళకి మీరన్నట్టుగా సలసలా వేడి వేడిగా సీకులతో కూర్చున్నట్టు భయం, నరకం ఏమవుతుందో ఇంకా నాకు అయిపోయింది, నా లైఫ్ నాకు కనబడిపోయింది, ఇక నన్ను వదలరు. ఇక అటు చూస్తే యమభటులు ఉన్నారు, ఇటు చూస్తే యముడున్నాడు, వాళ్ళపైన శివుడు ఉన్నాడు, ఇంకా నేను దొరికిపోయిన వీళ్ళకి ఒక గొర్రె కషాయవాడికి దొరికితే ఎలా నరుకుతారు, అలా నా పరిస్థితి అయిపోతుందా అన్న భయం. ఆ యొక్క భయమే వీళ్ళ కళ్ళల్లో కనబడేది చావు. పుణ్యం చేసిన వాడిది కళ్ళు మూసుకుంటే చావు వచ్చినా పర్లేదంటాడు, నార్మల్గా ఉంటూ పోయినా చావు వచ్చినా పర్లేదంటాడు. అంటే మీరు అన్నది ఘోష, మరణ ఘోష నీవు చేసిన పనులను బట్టి నీకు ఆ క్షణాన్ని గుర్తు చేస్తాడు తండ్రి. పాప పుణ్యాలని రాసుకున్న వాడివి నీవే కాబట్టి దాన్ని నిర్ణయించడానికి నాకు అవకాశం ఇస్తావా, ఇయ్యవా, అసలు నీవు నీ అంతలా నీవు తెలుసుకో అని చెప్పే ఆ అవకాశమే ఇది. నువ్వు చేసిన తప్పులని నీకు తెలియజేపిస్తాడు. అప్పుడు తెలియజేపించే ఆ సమయంలో నీ శరీరంలో రక్తం మాంసం కూడా ఇంత కదలదు. కేవలం నీ యొక్క ఈ మెదడు పరమాత్ముడిని చూసే జ్ఞానం మాత్రమే ఓపెన్ అయి ఉంటాయి. తర్వాత వెళ్ళిపోయిన ఆ క్షణం భార్య, పిల్లలు, సంసారం ఇవన్నీ గుర్తుకు చేసి మరీ నిన్ను విచిత్రంగా గుర్తు చేసి అడుగుతాడు. అప్పుడు తప్పించుకోలేక, వివరణ ఇయ్యలేక
ఎక్కడి ఈ బాధలు ఇవన్నీ ఎందుకు, ఈ జీవితం అసలు ఎందుకు ఇచ్చామంటే అప్పుడు వంశాభివృద్ధి గురించి మొదలు పెడతాడు ఇక తండ్రి. శ్మశానంలో కూర్చునేది కూడా దానికే కదమ్మా. ఒక మనిషి ఒక ఎమోషన్కి తప్పితే దేనికి బెండ్ కాడమ్మా, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఫీలింగ్స్కి తప్పితే దేనికి రాడు, భార్య పిల్లలను అమ్మాను దీనికి తప్పితే ఏడికైతే ఆడికి 10 కొడతావేమో మా అంటే అని పోతాడే కానీ ఎక్కడా కూడా అది కాడు. అదే నువ్వు నీ ముందు నీ పిల్లల్ని కొట్టుమను, నువ్వు పోయి గుద్దుతావు అందరినీ, నువ్వు బలహీనుడు అయినా. అందుకే మన దగ్గర రక్తానికి విలువ ఉంది కాబట్టి పరమాత్ముడు నువ్వు చేసినవి నీవే పశ్చాత్తాపపడు అని గుర్తు చేసే తరుణమే అది. ఆ తరుణాన్ని తెలుసుకున్న తర్వాత నీకు అవకాశం ఉండదు ఇంకా. ఎందుకంటే నీకు అవకాశాలు నీవు పుట్టినప్పటి నుంచి ఇచ్చిన బిడ్డ నేను. నీ తల్లి రూపాన, నీ భార్య రూపాన, నీ అన్న రూపాన, నీ తమ్ముడు రూపాన, నీ గురువుల రూపాన, ఆఖరికి నీవు వెళ్తున్న దారిలో కూడా నీ దారి మళ్లింపు రూపాన ఇస్తే నన్ను కనిపెట్టలేవు కదా. ఇప్పుడు అన్నీ కనిపెట్టి నువ్వు ఏం చేస్తావో చెప్పు. నీవు శరీరంలో ఒక అనువు పని చేయట్లేదు, దారి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చావు కదా అన్న ఆ తరుణమే యమబడ్డలు వేసే రక్షణది. 2 వివరణలు మనం స్పష్టంగా మాట్లాడాలి. పాపపు పుణ్యం చేసిన వాడి శరీరం ఎలా ఉంటుందంటే అమ్మ బాగా ఉప్పిపోతుంది చనిపోయినప్పుడు. గమనించు నీవు ఇప్పుడన్నా వెళ్ళినప్పుడు ఏదైనా ఇట్లా ఉప్పుతారు వాళ్ళు హెవీగా. పాపపు జన్మ అంటే యమ భటులు వచ్చారని అర్థం వాళ్ళని తీసుకుపోవడానికి. ఎవరైతే చనిపోయిన తర్వాత మొహం కూడా శాంతికి కనబడుతుంది. కొంతమందిని గమనించండి, నవ్వుతున్నట్టే ఉన్నాడు కదా ఈయన అని, ఈ శరీరం అంతా ఎండుతున్నట్టు అవుతుంది చూడు. వాళ్ళ కోసం యమ దూతలు వచ్చారని అర్థం. యమ భటులేమో వస్తువులు పట్టుకొని వస్తారు నడువురా అనడానికి, వీళ్ళేమో రండి మీకోసం వేరే వివరణ ఎదురు చూస్తున్నామంటే ఈయన గారిని ముట్టుకోరు, ఆయన గారు వెళ్ళిపోయే తరుణం. దీంట్లో వివరణ చాలా ఉంది తల్లి. పాపం చేసిన వాడి జన్మకి అర్థం, పుణ్యం చేసిన వాడికి జన్మకి పరమార్థం పరమాత్ముడు రాసిచ్చాడు. నిన్ను పైకి తీసుకెళ్ళి శిక్షలు అమలు చేస్తారా లేకపోతే ఏం చెప్తారంటే నీవు చేసిన పనులన్నీ నీ వల్ల నష్టపోయిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు తల్లి. ఇది మానవలోకం అయితే అది యమలోకం, దానిపైన ఉన్నది శివలోకం. ఇవన్నీ లోకాలని వెళ్ళడానికి ఈ శరీరం ఇస్తే దీన్ని క్షణిక నిర్ణయాలు, క్షణిక ఆవేశాలు, నమ్మిన వాడిని నమ్మబడిన సరే ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ అవసరానికి వాడేసుకొని మోసం చేసేసి శిక్షలు ఇప్పుడు వేయండి స్వామి అని అంటే మామూలుగా వేయరు మళ్ళీ శిక్షలు. మళ్ళీ నేను పుట్టి మారుతా అని వస్తారు వీళ్ళు మహానుభావులు. మళ్ళీ మీరన్న మరణ కోస ప్రతి క్షణం ఉంటేనే మనిషి మారుతాడు. మరణ కోస మరణిస్తున్నామన్నప్పుడు వస్తే మారరు మనుషులు. ఆ తరుణాలు పోయినాయి కదా తల్లి. మీకు గుర్తుందా అమ్మా, ఒకప్పుడు చనిపోతే మినిమం ఊరంతా వచ్చేవాళ్ళు. ఈరోజు వీధుల్లో పైనుంచి చూస్తున్నారమ్మా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి అక్క చెల్లెలు వస్తారు, మేనమామలు వస్తారు, ఒకవేళ భార్య పిల్లలు అన్నదమ్ముల తరపు మా అంటే 40-50 మంది తల్లి. ఒకప్పుడు ఊర్లో చనిపోతే ఊరంతా ఉండకపోయేవాళ్ళు. ఎవరో ఒక పెద్ద మనుషులు ఆలీలు కూర్చోబెట్టి కొద్దిగా పచ్చి పులుసో లేకపోతే పప్పు చేసి ఇంట్లో వచ్చి తినమ్మా అదమ్మా ఇదమ్మా అని. ఆ తరుణం కనబడుతుందా? ఎక్కడ పోయిందమ్మా శాస్త్రం, ఎక్కడ పోయిందమ్మా మన యొక్క సంస్కృతి? అంటే నీ శరీరం, నీ ఇల్లు, నీ కడప అనుకున్నప్పుడే పోయిందన్నీ. అప్పుడేమో అన్ని కడపలు కలిపితే మన ఇల్లు. ఇప్పుడు ఏంటంటే అవతల కడప మనకి చాలా శత్రుత్వం అనేది ఇచ్చేసింది. కన్న పిల్లలైనా సరే, ఇప్పుడు కన్న తల్లిదండ్రుల్ని ఎంతమంది అనాథాశ్రమంలో వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోతలేరు. దే ఆర్ సెండింగ్ NRI ఫండ్ 20,000 అంట నెలకు పంపుతున్నారు. 20,000 సుఖమా తల్లి? ఇంకో మాట మీరు అడిగారు కాబట్టి ఆ మరణ ఘోష ఏందో చెప్తున్నాను కదా. కన్న తల్లి తండ్రులు మనల్ని నమ్మినవాడు బ్రతుకున్నప్పుడు పచ్చడి మెతుకులు పెట్టని వాడు చనిపోయిన తర్వాత 10-20 ఆటలు కోసి కోడిలు కోసి ఊరంతా పందిరి చేస్తే ఆత్మ కూడా తినదు, సిగ్గుతో గడప అవతలే కూర్చుంటుంది. బ్రతుకున్నప్పుడు నీ వస్తావని ఇంత పెడతావని చూశానురా, నా కోసం ఎదురు చూశారా మీరు. మిమ్మల్ని కన్నా నా రక్తపు మాంసపు ముద్దలో చీల్చుకొని కంటే నన్ను వదిలిపెట్టావా నీ భార్య కోసం, నన్ను వదిలిపెట్టావా నీ ఉద్యోగం కోసం అని వాళ్ళు ఏడ్చిన ఆ ఏడుపు పరమాత్ముని కూడా స్వీకరించడానికి ఇయ్యదని పరమాత్ముడు ఏం చేశారు, ఎక్కడ నా బిడ్డలు దారి తప్పుతారో అని మహానీయుడు మహాముక్కంటి శ్మశానంలో ఇలా కూర్చున్నాడు. బిడ్డ నేనే నీ తండ్రిని, రా నా దగ్గరికి రా అని. అలాంటి వివరణ ఉన్న ఈ శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడో అమెరికాకి వెళ్ళి 20,000 పంపితే ఆ తల్లి కడుపు నిండుతాదా అమ్మ? పక్కనే ఉండి అమ్మ తిన్నవా ఉన్నవా? కొట్లాడడానికి ఉండు, తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండు, భార్య దగ్గర ఉండు, అక్క దగ్గర పరామర్శించిరా, పొయ్యిరా, మాట్లాడిరా. ఇదే కదా స్వర్గం. ఎప్పుడో నీవు చనిపోయేటప్పుడు 3 సెకండ్లు చూపించి ఆ మరణ కోస ఎవరికి కావాలమ్మా? మరణ కోస ప్రతిరోజు చూపిస్తున్నావు కానీ ఇక్కడ ఉండి స్వీకరిస్తారా? నీవు స్వీకరిస్తావా? మర్యాద లేని భోజనం
మర్యాద లేని భోజనం ఎవరు స్వీకరించారు తల్లి. అందుకనే పిలవని పేరంటానికి పోకూడదు, విలువరాదు అని అంటారు కదా. అలాగే బ్రతుకున్నప్పుడు నీవు చూడని ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు నా 10 రోజులకి నా నెల రోజులకి చేసే ఆ కర్మలు యమభటులు వచ్చేసి మంచిగా మనల్ని ఆశీర్వదిస్తాయి. నోటితో చూస్తామరా మిమ్మల్ని ఒక్కొక్కరి ఎగరవేసి ఎరేసుకుపోతామనేది ఈ చౌలు ఎలా చనిపోతున్నారో చూసావా అమ్మ. సంబడి ఈజ్ ఫెయిల్ కిడ్నీస్, ఒకటి హార్ట్, ఇంకొకటి లైఫ్, యాక్సిడెంట్ చూసావమ్మా ఎలా అవుతాయో. మనిషి అవుట్ అమ్మ బాడీలో ఉన్న పార్ట్స్ బయటపడిపోతాయి. ఎంతటి క్రూరమైన చావులు చూపిస్తున్నాడు పరమాత్ముడు మారండి అని. ఇంకా నువ్వేం మారుతావమ్మా? లక్షలు అవసరం లేదు, ఏ తల్లిదండ్రులు ఆశించడమ్మా. ఓపెన్గా చెప్తున్నాం కదా, వయసులో ఉన్న ఆడపిల్లలు కూడా ఆశించరు. ఉన్నావా తిన్నావా అన్న మాటకే విలువ తల్లి. తిండి తినలేమంటావా? భౌతిక భిక్షాందేహి అంటే నీ ఇంటికి వస్తే పెట్టవా? తిండి దొరుకుతుంది, ఇక్కడ దొరకనల్లా మాట మర్యాద మంచితనం. బాగున్నావంటే నీదేం పోయిందమ్మా సొమ్ము. అమ్మో వాడిని బాగున్నావంటే వాడు న్యాయం పడే వస్తాడేమో అని ఈయన ఆ ఊర్లో ఉంటాడు పోయి. తప్పు పోయి అల్లుకొని మాట్లాడేస్తే ఏమైందమ్మా? ఏడుస్తారు. నేను ఈ మధ్య ఒక వ్యక్తిని కలిసాము, మాట్లాడాడు, కోపంగా చూస్తూ ఉన్నాడు. బాగున్నావా అని దగ్గరికి వెళ్ళాము, తల కింద పెట్టాడు. నువ్వు నన్ను బాగున్నావు అని అనుకున్నా, నేను బాగుంటాను నడుములో నుంచి చేతిస్తే 2 కళ్ళ నీళ్ళు ఇక్కడ పెట్టాడు. అంటే అది కదిలించే తరుణాన్ని పెట్టుకొని కదిలించలేకపోతున్నామంటే ఎందుకమ్మా ఈ బ్రతుకులు మనకి? మీరన్న మరణ ఘోష ప్రతిరోజు చూయిస్తున్నది. మీరు అన్నట్టుగా 30 సెకండ్లు చనిపోతున్నప్పుడు చూయిస్తలేదు, ప్రతి క్షణం అనుభవిస్తుంది. దాన్ని తెలుసుకోవడమే మానవతత్వం. గురుగారు మరో ప్రశ్న, అఘోరాలు నిత్యం గంజాయి పీలుస్తూ మత్తులో తూగుతూ ఉంటారు, మరి ఇదేనా శివుణ్ణి ఆరాధించడం అంటే? మీరు అడిగిన ప్రశ్న చివరికి తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్న ఎంత బలమైనదో. మహానీయుడు మహాముఖ అంటే ఏం చేశాడంటే అమ్మ, సాగర సంగమం చేసేటప్పుడు మధ్యలో వాసుకి, ఆ సర్పం పేరు వాసుకి, ఇద్దరి మధ్యలో పాము ఉంటుంది కదా, ఆ అమృతాన్ని చీలిక సమయంలో అయితే విషం రాగానే ఇటు దేవతలు అటు రాక్షసులు పారిపోతారమ్మా. పారిపోగానే విష్ణు బ్రహ్మ మిగతా దేవతలంతా ప్రత్యామ్నాయ ఉపాయం చేసి శివుడిని పిలుస్తారు. విషం వచ్చింది కదా, తండ్రి ఏం చేస్తాడు, వాసుకిని అడిగి విషాన్ని నాకు ప్రసాదించు అని శంకు తండ్రి దగ్గర ఉన్న ఆ శంఖమును తీసుకొని తాగి ఇక్కడ గరళం దగ్గర పెడతాడు. అంటే బాధ. బాగా గుర్తుపెట్టుకోండి మీరు అడిగిన ప్రశ్న అక్కడ నుంచి మొదలు కావచ్చు. తండ్రి మింగలేడు దాన్ని, అలా అని దాన్ని బయటికి కూడా ఉమ్మి వేయలేడు, ఉంచలేడు, ఎక్కడ లేదు. అలా ఇప్పటికీ గరళకంఠుడు అనే బిరుదుతోనే ఉండిపోయాడు. అలా వస్తూ 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 ఉన్న నా తండ్రి మానవులకు పుట్టే విషయం చెప్పాడు. నేను మింగినా నాకు విషమే అది, నా శరీరాన్ని ఎప్పటికైనా పాడు చేస్తుంది. అలా అని మీ పైన వదిలినా విషమే అది. కాబట్టి చూయించడానికి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ పెట్టుకున్నా, దాన్ని అర్థం చేసుకోండి అన్నారు. అయితే భక్తిలో మనం ఎప్పుడైతే ఒక స్టేజ్కి వస్తాం, ఉదాహరణకి నేనున్నాను, ఒక గుడికి వెళ్ళాను అనుకోమ్మా, మీరు చూసే యాంగిల్లో దేవుడిని నేను చూడకపోవచ్చు, నాకేమో తండ్రి కనపడవచ్చు, మీకు తండ్రి కాదు తండ్రితో కూడా అమ్మలు కూడా కనపడవచ్చు. అంటే మీ దృష్టి పరమాత్ముడు ఇక్కడ అఘోరాలకి కానీ నాగసాధువులకు కానీ ఏం చెప్పాడంటే, ఒక మానవుడిని ఇంకో మానవుడు ఎప్పుడు పరిపూర్ణంగా వివరంగా శాస్త్రబద్ధంగా కాపాడుకుంటాడో అప్పుడే ఈ మానవ జన్మ సంపూర్ణమైంది అని చెప్పాడు. ఒక సందర్భం ఎలా అయింది, సంపూర్ణం ఎలా జరుగుతుంది? ఒకటి, గంజాయి తాగుతారు. ఎక్కడైనా అఘోరాలు గంజాయి తాగిన వాళ్ళు చూస్తే వాళ్ళు మీతో మాట్లాడరు, మీరు చూశారన్న తరుణమే కానీ సమాజంకి రారు ఎప్పుడు వాళ్ళు. ఒక గంజాయి ఎందుకు తాగాలి అంటే అమ్మ, మన యొక్క ఈ అనుమస్తిష్కం, చిన్న మెదడు, స్మాల్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందమ్మా, అది ఫ్రీజ్ కావడానికి తాగుతారు. యాక్చువల్లీ ఫ్రీజ్. ఒకటి, నాగసాధువులు అఘోరాలకి అంగస్తంభన ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. ద క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్, మద్యాన్ని తాగడమో లేకపోతే ఏదైనా మత్తులో ఉండి ఏదైనా అధర్మ కార్యక్రమాలకి వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు అన్న ప్రశ్నకు కూడా దారి తీయవచ్చు మీరు అడిగింది. మొదట వారికి స్త్రీ పైన వ్యామోహం అనేది విద్యను నేర్పుకుంటున్నప్పుడే వారి యొక్క నరాన్ని వాళ్ళు కర్రతోని కొట్టేసి 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 తీపిచ్చేసేసుకుంటారు. అంటే పరస్త్రీని దేవతలాగా చూస్తారు వాళ్ళు. కాబట్టి మీరన్న ఆ మద్యం ఇంకా ఎవరి కోసం?
బాగా లోతుకు వెళ్ళండి. మద్యం తాగేది పరమాత్ముడి కోసమే. అవును. నమశివాయ నమశివాయ హరాయ మహేశ్వరాయ పరమేశ్వరాయ శివాయ శంకరాయ అనేసి దాన్ని తాగినప్పుడు ఇలా పెట్టి ఇలా చేతులు ఇలా పెట్టేసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓం నమ శివాయ. అప్పుడు ఈయన గారి ఆత్మని పరమాత్ముడు ఏకం చేసుకొని చేయాల్సిన ధర్మమైన కార్యక్రమాలను చేస్తాడు. ఒక్కసారి అఘోరా ఊపిరి పీలిస్తే మళ్ళీ 5 గంటలకి 4 గంటల తర్వాతనే ఊపిరి పీల్చగలడు. అలాంటి శక్తులు ఉన్నాయి ఇక్కడ ఈ భూమండలంలో. ఇప్పుడు మేము మాట్లాడుకుంటుంటే నిమిషానికి 60-70 సార్లు పీలుస్తున్నాం కదా. వారు 4 గంటలకి 3 గంటలకు ఒకసారి పీల్చే విద్యలు ఉన్నాయి. అందుకే వారి శరీరంలో కొవ్వు ఉండదు. బాగా గమనించండి. ఒక తాబేలు ఉంది తల్లి, అది బయటికి ఎప్పుడు వస్తుంది? 4 అవర్స్కి ఒకసారి వచ్చి జస్ట్ ఒక 5 to 10 seconds కనబడి ఊపిరి పీల్చుకు వెళ్ళిపోతుంది. అలాగే ఉన్న విద్యాహస్తులను సంపాదించిన ధర్మస్థలం మనది. ఇలాగా అఘోరాలు చేసేది కూడా ఊపిరిని వారి యొక్క స్థితిలో పెట్టి, శరీరాన్ని గతిలో పెట్టి, ఆత్మని పరమాత్ముడి చేతిలో పెడతారు. ఇక్కడ తప్పు చేశారు అఘోరాలు, తప్పు చేయలేరు. అంగస్తంభన అఘోరాలకి లేదు అని చెప్పేసి శాస్త్రగ్రంథాల్లో రాసింది. ఒక స్త్రీ కోసం తాగట్లేడు, ఒక పురుషుడి కోసము తాగట్లేడు, ఎవరిని చంపడానికి తాగట్లేడు, మంత్రాన్ని ఉచ్చరించడానికి తాగట్లేడు, ఏ మంత్రాలు ప్రయోగాలు ఏ శ్మశానంలో కూర్చొని చేయట్లేడు. చేస్తుందల్లా మనసుని అంతరాలయాన్ని పరమాత్ముడి పాదాల దగ్గర పెట్టి అలా వెనక్కి ఒరుగుతారు. ఎక్కువ శాతం చూడండి, మద్యాన్ని సేవించిన అఘోర కాలు మీద కాలు పెట్టి కూర్చుంటాడు, కాలు ఇటు పెడతాడు, ఈ ఈపు ఇలా పెట్టి త్రిశూలాన్ని పట్టుకొని ఉంటాడు. ఎందుకు అలాగా? వివరణ. ఎందుకంటారు? ఈ శరీరంలో గాలి ఉండదు, ఆయనకి ఎక్కడి నుంచి ఊపిరి అంది పరమాత్ముడిని చేరడానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా స్థితిగతులు పెట్టుంటారు వాళ్ళు. కొంతమంది నీళ్ళల్లో ఉంటారు, కొద్దిగా ముక్కలా పైకి పెట్టి, కొంతమంది మంటకి కొద్ది దూరంలో ఉంటారు. ఈ స్థితిగతులన్నీ ఏంటంటే అమ్మ, మద్యాన్ని సేవించేసి తప్పు చేయడానికి అఘోరాలు ఇప్పట్లో వస్తున్నారు అంటే ఆయన నిజమైన అఘోర కాదు. బాగా గుర్తుపెట్టుకో తల్లి. మద్యాన్ని సేవించి సమాజంలో తిరుగుతున్నాడు అంటే ఆయన గారు నిజమైన గురు విద్యని, గురుస్థానాన్ని, గురు యొక్క అర్హతని పొందినవాడు కాదని అర్థం. పరమార్థం నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ పరమేశ్వరుని గెలవాలి. పరమేశ్వరుని గెలవాలంటే నీ యొక్క అంతరాత్మని గెలవాలి. నీ అంతరాత్మని గెలవాలని అంటే నీ కుటుంబాన్ని వదిలిపెట్టాలి. ఎమోషన్స్ వేర్ కెనాట్ బీ క్యారీడ్. అక్కడే ఈ అఘోరా మొదలవుతాడు. ఎమోషన్స్ క్యారీ అయితే మరి పూజ పురస్కారం వివరణ ఎలా? చూసేవాళ్ళని ఆడపిల్లలాగా చూస్తే ఈయన దేవుడు ఎలా అవుతాడు? వచ్చే ఆడపిల్ల కూడా నాకు బిడ్డే, నా తల్లే, నా తల్లే అనుకొని అవతల వ్యక్తి తలలు తీసేవాడు కదా అఘోరా. కాబట్టి మీరన్న నిజమైన అఘోరాలు మద్యం సేవించి మీరన్నట్టుగానే బాటిళ్ళు తాగారు తల్లి. అది దాని పద్ధతులే వేరు. నాకు తెలిసినంతవరకు నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళు తాగేది ధూమపానం, పొగ, అది మత్తు కళ ముట్టుకొని అలా పుష్పాలు పరమాత్ముడు ఆజ్ఞలో ఉండి అది మనకు తెలియదు. పలకడం కూడా ఆయన ఏ అఘోరా కూడా పలకడమ్మా. నేను ఒక విషయం ఏంటంటే, నేను టీవీ షో ఈరోజు మనం చెప్తున్నాం కాబట్టి నేను చెప్తలేనమ్మా. నేను ఇంతవరకు ఎవరి జాతకం చూడలేదు. నన్ను అడిగిన వాళ్ళేదో చూశాను. నేను ఇలా వెళ్ళి ఇలా అయిందని ఇంతవరకు చెప్పలేదు. ఏ గుడిలో నుంచి నువ్వు ఇదా అని చెప్పలేను. నన్ను అడిగిన వారిదే చెప్పినా. అట్లా నా దగ్గర 15-16 వేల మంది ఉన్నారు నాతో కంటిన్యూగా నాతో వచ్చి కలిసిపోయేవాళ్ళు. అట్లే కానీ నేను ఇంతవరకు చెప్పలేదు. ఒక నిజమైన అఘోరా కూడా చెప్పాడు. ప్రమాదాన్ని మాత్రం చెప్తాడు. ప్రమాదాన్ని చెప్తాడు. ఎలా? గుడికి చెప్తాడు ప్రమాదం, సమాజానికి చెప్తాడు, ఒక వ్యక్తికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా తల్లి? ఆ వ్యక్తికి ఇలవెలుపు కులదైవం ఉంటుంది, వాళ్ళ తల దించాడు. వాళ్ళు లేకపోతే ఈయన చెప్తాడు. శివుడు ఉన్నాడు ఎందుకు? మీరు ధర్మాన్ని పాటించండి. నీ ఇంటి ఇలవెలుపు ఉదాహరణకి మహాకాళి అనుకో, అమ్మని అవమానపరిచిన వాడు అవుతాడు ఈ శివభక్తుడు. కాబట్టి ఈయన పోతున్న ఆ తరుణాన్ని గుర్తుపట్టగలుగుతారు. ప్రమాదం ఉంది అని చెప్పడం వేరు, ప్రమాదాన్ని రక్షించడం వేరమ్మ. పంచభూతాల నుంచి వచ్చే ప్రమాదాలని మాత్రమే అఘోర ఆపగలడు. పంచభూతాలు అంటే ఏందమ్మా? తండోపతండాలుగా దండయాత్రలు జరిగి మన యొక్క గుడులని ధ్వంసం చేసే తరుణాన్ని ఆపారుగా. ఆడపిల్లల్ని అపహరించకపోతే ఆపారు కదా. ఇలా వీటి విషయ వివరణలకు ముందుకు వస్తారు అఘోరాలు. కానీ మీరు అన్నట్టుగా చిన్న చిన్న విషయాలు చెప్పరు. ఒకవేళ మీరు అడిగితే మీకు అన్నీ మళ్ళీ చెప్తారు. అది వివరణ తల్లి. గురువుగారు, హిమాలయాల్లో తపస్సు చేసినప్పుడు మీకు కలిగిన గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి తల్లి, కేదార్నాథ్ విషయమే మనం మాట్లాడుతాం. హిమాలయాల తర్వాత కాశీ, హిమాలయాల ప్రాంతం, తర్వాత అయోధ్య, బద్రీనాథ్, ఇవన్నీ చార్ధామ్ యాత్రలు పోయిన వాళ్ళకే వివరణ. గురు సాధనలో మాత్రమే అనుభవం వస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది?
పరమాత్ముడు సమాజంలో దగ్గరికి వచ్చి మాట్లాడాడు. మన శరీరం బ్రహ్మముహూర్తంలో లేచి ఇక్కడ శబ్దం చేస్తే మార్నింగ్ 3 o'clock 4 o'clock ఎక్కడో వినపడుతుంది. అవును. అలా వినపడే తరుణం బ్రహ్మముహూర్తాలు అన్నమాట. పరమాత్ముడిని చేరాలి అని అంటే మొదట మన మనస్సు శరీరం అంతా శుద్ధి అయిన ఆ తరుణమే హిమాలయాలు. హిమాలయాలకు వెళ్ళి ఒక దేహాన్ని వదిలిపెట్టేసేసి ఆ మంచులో కూర్చొని ఏం చేస్తాం? ప్రశ్నకి జవాబు ఏం చేస్తారంటే అక్కడ పరమాత్ముడితో చాలా సాన్నిహిత్యంగా శక్తులని, నా వల్ల జరిగే ధర్మ కార్యక్రమాల్లో నిజంగా నాకు స్థితిగతులు ఉన్నాయంటే అనుమతులు ఇవ్వండి అని అడుగుతారు. ఒక సాధనలో ఒక అఘోర విద్యలో తేడా ఏముంటుందంటే అమ్మ, నీవు నలుగురి మధ్యలోకి వచ్చే సహాయం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి కూడా ఇక్కడ కంట్రోల్ చేయవచ్చు. అంటే మనం పాటించాల్సిన వివరణల విషయాలు పురోహితులకు లేకపోతే గుడులు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు ఉంటాయి కదా. ఇప్పుడు ఇవన్నీ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఎవరు చేస్తారంటే అమ్మ, ఒక పీఠాధిపతులు పంపిస్తారు వీళ్ళందరికీ. వాళ్ళన్నీ చూసి అంటే ఒక గురువులు వాళ్ళు పంపించినవి ఇప్పుడు మనం చిన్న గుళ్ళ వరకు పాటిస్తుంటాం మనం. అలా మీరు అన్నట్టుగా గుడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెడితే అమ్మ, ఇంతవరకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది మహానీయుడు మహాముక్కంటి వల్ల మా శరీరానికి రాలేదు. మీకు తెలుసా అమ్మ, నేను శివుడి యొక్క ముఖాన్ని ఒక గంటలో చూడకపోతే ఈ ప్రాణం పోయిందేమనిపిస్తుంది. నేను ఖచ్చితంగా శివలింగాన్ని చూసేస్తా. ఇక్కడ నుంచి ఎక్కడ నేను చూడలేని పరిస్థితి వచ్చిందంటమ్మా, మొబైల్ తీసన్నా చూసుకుంటా, అందులో లింగాన్ని చూసేస్తా. అంటే అంతటి డీప్ అటాచ్మెంట్. తండ్రిని ప్రతిసారి పాట పాడుకుంటూ పోతున్నదంటే శివుడి పాట, తర్వాత ఇంకేదైనా. ఆ హిమాలయాల్లో అమ్మ పవిత్రత కోసమే పోతారు ఎవరైనా కూడా, కానీ శివుడిని చూడడానికి పోరు. శివుడు శ్మశానంలో కూడా ఉన్నాడు కదా, అక్కడ పోయినా ఆయన్నే కనబడతాడు కదా, మరి అక్కడ ఇంకెవరు కనబడతారని హిమాలయాలకు వెళ్తాం తల్లి. హిమాలయాల్లో శివుడు కనబడ్డాడు, నీ అంతరాలయంలో కనబడతాడు. మనోఆలయం, శ్మశానం, అక్కడ పోతే నేను శ్మశానంకి వెళ్తా. గంటకోసారి గుడి ఎక్కడ ఉంటుంది స్వామి అని మీ ప్రశ్న లోతులో వస్తే, శ్మశానం దగ్గరికి వెళ్తే నా తండ్రి అక్కడే కూర్చొని ఉంటాడుగా, చూసుకుంటూ పోతాం. శ్మశానంలో ప్రశాంతంగా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కూకట్పల్లిలో శివుడిది పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఇద్దరు ముగ్గురు నన్ను తిట్టారు. స్వామి మీరు భార్యడు త్రిశూలం పట్టుకొని ఆ శివుడి దగ్గరే అంతంతసేపు కూర్చోవద్దు స్వామి, ఆ లోపలికి వచ్చే వాళ్ళు భయపడుతున్నారు. కొంతమంది మిమ్మల్ని చూసి అఘోర ఈడేం చేస్తున్నాను అంటే అదొక పెద్ద పంచాయతీ. అయితే ఈ మధ్య చూసి వెళ్ళిపోతున్నాం. అంటే శివుడిని చూడడానికి హిమాలయాలు పోవాల్సిన అవసరం లేదు తల్లి. హైదరాబాద్ ఇప్పుడు ఈ స్టూడియోలో కూడా శివుడు ఉన్నట్టే మనసుకు మించిన హిమాలయాలు ఉన్నాయంటారా? శాసన గ్రంథాలు రుజువులు చేసిపడ్డాయి తల్లి. శాసన గ్రంథాల్లో రాసించబడ్డారు. ప్రహ్లాదుడు 7 సంవత్సరాలలో నారసింహుడిని భూమండలానికి దింపాడు. మరి ఏ భక్తి చేశాడని, ఏ ముక్తి సంపాదించాడని 7 సంవత్సరాలకి అంత విద్య సంపాదించాడా? నారసింహుడిని వీల్చే అంత గొప్పవాడా? నీవు ఆలోచించు. ఇక్కడ 50 సంవత్సరాలు వచ్చినా మనకి బుద్ధి వస్తలేదు. 7 సంవత్సరాలకి ఎలా వచ్చింది? కారణ జన్ముడు. ఆయన పిలిచిన తరుణం మనసుకు చేరిపోయింది. అంటే 30 సంవత్సరాలు వేస్ట్ చేయలేకపోయింది ఆయన. ఆ జరిగిన ఆ చిన్న తరుణంలోనే పరమాత్మని చేరగలిగింది. అంటే అంతటి ప్రశాంతంగా భగవంతుని కొలిస్తే తండ్రి ఆగమేఘాల మీద వచ్చేసి ఆ యొక్క స్తంభంలో పుట్టేసిండు. తండ్రికి ఎనికి వెళ్ళనికే ఇల్లు లేదు అప్పుడు. అందుకే తండ్రి నరసింహస్వామి వచ్చేసి యాదగిరి గుట్టలో కొలువైండు. ఒకవేళ ఇల్లు ఉంటే వెళ్ళిపోయేవాడు తండ్రి. ఇల్లు లేదు తండ్రికి, అప్పుడే పుట్టాడు తండ్రి. అలా మీరు అన్నట్టుగా హిమాలయాల్లో జరిగిన ఒకే ఒక ఎక్స్పీరియన్స్, హిమాలయాల్లో జరిగిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమ్మా, ఇంకా సమాజంలో చాలా జరగాలి. అక్కడ మంచి జరుగుతుంది, మంచి స్థలం కాబట్టి. ఇక్కడ జరుగుతున్న అవమానాలు ఎలా ఉన్నాయంటే అమ్మ, అసలు ఒక మనిషికి సహాయం చేయాలన్నా కూడా భయం వేస్తుంది. గుడి డబ్బులు దోచుకొని వెళ్ళేసి ఏదో చేస్తున్నాడో అన్న ప్రచారం ఎలా ఉంటుంది, బాధ. కేదార్నాథ్ ఆలయం మేము కట్టడానికి వస్తే కేదార్నాథ్ విషయంలో డబ్బులన్నీ మేము అది చేస్తున్నామని ప్రచారం చేస్తారు కదా, అదే మా అసలైన హిమాలయాలు అంటే. ఇక్కడ చూపించాలి చల్లదనం. ఆ చల్లదనంలో మనం పోయి కూర్చొని ఏం చేస్తాం తల్లి? బ్యాడ్ గుడ్ అనేది మన ఈ శరీరంతో ఒక కోరిక ఏముందంటే అమ్మ, కాలం మాత్రం ఇక్కడ చేయాలని లేదు. మీరు అన్నట్టుగా ఈ శరీరం ఇట్లా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో అయిపోయి ఇలా అలాంటివి కాదు. కాలం మాత్రం పరమేశ్వరుడి సన్నిధిలోనే చెయ్యాలి, కాశీ నగరంలో చేయాలనేది నా కోరిక. అక్కడికి పోయి ఈ రుద్రాక్షలు ఒకటి తీయకుండా చాలు, అలా పడుకొని ప్రశాంతంగా తండ్రి ఏం చేసుకున్నా పర్లేదన్న కోరికే ఎక్కువ కోరుకుంటా. ఆ పుణ్యమైన స్థలానికి ఉన్న విలువ అన్నట్టు. ఎలాగో పుట్టి పెరిగి జీవితాన్ని మొత్తం సమాజంలో తిరిగి ఇటు తిరిగి అవమానాలు చేసుకొచ్చాం కదా, కనీసం చావన్నా ఆయన ఇంట్లో కానివ్వాలి. ఎందుకంటే కాశీ అనేది అమ్మ భూమండలంలో మొట్టమొదటి ఆలయం. అందుకే కాశీకి అంత విలువ ఉంది.
మిగతా తర్వాత ఎన్నో వచ్చాయి, అరుణగిరి క్షేత్రం వచ్చింది, ఇంకెన్నో క్షేత్రాలు వచ్చాయి. కానీ కాశీకి ఉన్న విలువ నువ్వు ఎన్ని గుడిలకు వెళ్ళరావు. ఒకసారి కాశీకి వెళ్తే నువ్వు 1000 జన్మల పుణ్యం సంపాదించేసినట్టే. అదొక కోరికే ఉంది, హిమాలయాలకు వెళ్ళాలన్న కోరిక లేదు. అక్కడ చనిపోయిన వాళ్ళకు కూడా మరో జన్మ ముక్కంటి రాసిండు కూడా శాసన గ్రంథాల్లో. హరిశ్చంద్రుడు ఏం చేశాడు? హరిశ్చంద్రుడి ద్వారా వచ్చింది ఆ పుణ్యం కూడా. అదే హరిశ్చంద్రుడు బిడ్డని కాల్చిన తర్వాత తండ్రి వాళ్ళకి మోక్షం ప్రసాదించిన ఆ తరుణం తర్వాత తండ్రే వరమిస్తాడు. ఇకపై మరణ ఘోషతో వచ్చిన తల్లి తండ్రులకి మరో జన్మను మేము ప్రసాదిస్తామని అన్నాడు తండ్రి. అదే కాశీ. కాశీలోనే ఎందుకు గురువు గారు అంటే, ఒకప్పుడు కాశీ నుంచి తండ్రి అందరితో మాట్లాడేవాడు లైవ్గా. అందుకని అందరూ శివుడిని కొలిసే వాళ్ళందరూ శివుడే కనబడతాడు అని పోవడం పుణ్యం కదా తల్లి. అలా వచ్చిన ఈ తరుణం హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది, చాలా కొన్ని హరిశ్చంద్ర ఘాట్ అని రాస్తాడు. అలా వచ్చిన పుణ్యం ఏంటంటమ్మా, డైరెక్ట్గా కాశీ విశ్వేశ్వరుడు దగ్గర చూస్తాడు. విశ్వనాథుడు అంటారు ఆయనని. విశ్వనాథుడు అంటే మొదటి స్థానంలో ఉన్న గుడి కాశీ. అది ఎక్కడైనా చూడమ్మా, అఘోరాలు ఎక్కువ శాతంగా కూర్చునే స్థలం కూడా కాశీ. తర్వాత కేదార్నాథ్. ఈ కేదార్నాథ్ కాశీలో తప్పితే నీకు అఘోరాలు మిగతా సందర్భాలలో తక్కువ శాతంగా కనబడతారు. కాబట్టి ఏంటంటే ద వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హిమాలయాలు మాట్లాడినా, ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హిమాలయాస్ అన్నకంటే ముందు ఈ దేహం ఎక్కడ కూర్చున్నా కూడా శివుడి కోసం అంకితం అనేది మా లక్ష్యం. నాకు తెలిసి మీ లక్ష్యం కూడా ఇకపై అదే ఉంటుంది అనుకుంటున్నాను. అంతే కదా? గుడిని చూడడానికి వెళ్తామా మనం, శివుడిని చూడడానికి వెళ్తాం. అయితే శివుడు మన ఊర్లో కూడా ఉంటాడు, కానీ ఆర్కిటెక్చర్ ఉండదు, ఆ అట్మాస్ఫియర్ ఉండదు. దానికోసమే వెళ్తారు గుడికి. అంతేగాని శివుడిని చూడడానికి వెళ్ళారు నా తల్లి. నువ్వు ఆ బాలాజీ తిరుపతి కొండ మీద ఉండా ఈడలేడా, అక్కడికి ఎందుకు వెళ్తాం? ఆ 7 కొండలు ఎక్కెళ్ళాలి, ఒక 2 రోజులు ప్రయాణం చేయాలి, ఆ లడ్డు ఇంత పెద్దది ఆడగొనుకునే తినాలి. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారమ్మా. అలాగే చాలా మంది కూడా ఎంతటి పాపాత్ములైనా కూడా కాశీలో మరణిస్తే వారికి మరో జన్మ ఉండదు, స్వర్గానికి వెళ్తారు అని కూడా అలా చెప్పారు కాబట్టి వాస్తవమే. మీరు అన్నట్టుగా మరో జన్మ అనే దానికోసం కాశీకి వెళ్తారు కదమ్మా. అదొకప్పుడు. ఇప్పుడు వెళ్తుందండి ఏంటంటే చేసిన జన్మ పాపంది కదా, పుణ్యం కోసం వెళ్తున్నారు. ఇదే ధర్మం. ఒకప్పుడు ఎన్నో పనులు చేసి చాలు నా బాధ్యతలన్నీ నెరవేర్చిన వంశాభివృద్ధి చేసేసుకున్న తండ్రి నాలో నిన్ను కలిపేసుకొని పోయే ఈ తరుణం పోయి ఇప్పుడు ఏమిందంటే ఈయన జీవితకాలం మొత్తం చేసిన పాపాలన్నీ కడిగి పెట్టుకోవడానికి వెళ్తున్నాడు అక్కడికి. ఒక మాటగా చెప్పాలి అంటే పాపం చేసేది వాళ్ళే, కడుక్కోవాలి అని ఆలోచించేది వాళ్ళే. అలా పరమాత్ముడు న్యాయానికి విలువిస్తాడు. అంతేగాని నా దగ్గరికి వచ్చేసావు కదా, అక్కడ ఆడపిల్లల్ని మోసం చేసి ఇల్లు సంసారం నాశనం పట్టించి నా దగ్గరికి వస్తే ఇంకా ఈయన తీసుకొని నెత్తిలెక్కించుకోడు. ఎక్కడ మర్యాద పెట్టాలో అక్కడే మర్యాద పెడతాడు కదా తల్లి. మరొక సందేహం, అఘోరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతారు కదా, మరి అలా బ్రతకడానికి కారణము దైవారాధన అంటారా, లేదా తినే అలవాట్లు అంటారా, ఆహారపు అలవాట్లు అంటారా? చాలా బలమైన ప్రశ్న. ఆహారం అయితే ముమ్మాటికి కాదు. ఎందుకంటే అమ్మ, మనం ఇంతకుముందు ప్రశ్నలో అడిగినట్టుగానే ఒక అఘోర విద్యలో అందరూ బ్రతకరు, బాగా గమనించాల్సి. ఒక అఘోర అందరూ బతకే విద్యను నేర్చుకోడు. మేమున్న ఒక విద్య, మీకంటూ ఒక విద్య, వాళ్ళకంటూ ఒక విద్య. ఎవరైతే ఊపిరి మీద గాలి మీద పటుత్వాన్ని సంపాదిస్తారో ఆ గురువు మాత్రమే బతుకుతాడు. మీకు తెలుసా తల్లి, ఒక దేహాన్ని వదిలేసేసి 3 రోజుల తర్వాత కూడా ఆ దేహంలోకి వెళ్ళగలిగిన వాడే అఘోర సాధకుడు, అఘోర విద్యని సాధించిన మహానీయుడు. 3 రోజులు ఊపిరి పీల్చుకోడు, తర్వాత ఆయన వేరే పనులు చేసుకొని వచ్చి పరకాయ ప్రవేశం అనేది మన శాస్త్ర గ్రంథాల్లో ఉందిగా. అలాంటి గురువే బతకగలుగుతాడు. ఎందుకంటే శరీరానికి పని తక్కువ, ఈయన చేసే ఆత్మబలం బయట ఎక్కువ. అర్థమైందా అమ్మ? అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటే ఈ యొక్క అవయవాల కదలికలు ఎక్కువ ఉంటాయి. బాగా గమనించండి. ఫుడ్ బాగా తింటే దాని డైజెస్టివ్, దాని పనులు ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయి ఉంటే 3 రోజులకు ఒకసారి నువ్వు భోజన కార్యక్రమాలు తింటే 3 రోజులు రెస్ట్ ఉంటే మరి ఎన్ని రోజులకు నీ శరీరం పనిచేసినట్టు? ఇప్పుడు మీది నాది వర్క్ నడుస్తున్నట్టు అక్కడ నడవదు. అలాగే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అంతే. ఒకసారి ఇలా పీలిస్తే మళ్ళీ 5 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి పీలుస్తారు. అలా పీల్చడం వల్ల శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్ని అవయవాలపైన అన్ని విధాలుగా ప్రభావం ఇప్పుడు మన శరీరం మీద చూపిస్తున్నట్టుగా చూపించదు. అలా ఉన్న గురువు, అలా ఉన్న విద్య సాధించిన వాడే నిజమైన అఘోర స్థాయిని మీరు అన్నట్టుగా 800, 900 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటి విద్య మీరు అనుకున్న భోజన కార్యక్రమాల ద్వారా రాజు తల్లి. నిజానికి అసలు ఏం తింటారు? అసలు మాంసాహారం తింటారు అఘోరాలు. మాంసాహారంలో ఎవరు తింటారు? మానవ శరీరం తింటారు. మానవ శరీరమే ఎందుకు తింటారు? మానవ శరీరాన్ని తింటారా?
మానవ శరీరాన్ని అఘోరాలు తింటారని రాసిపెట్టున్న తరుణాలు. ఎందుకు తింటారంటే అమ్మ, మీకు ఇందాక ఒక గాలి గురించి చెప్పాను. అవును. 8 గంటలకి, 6 గంటలకి, 5 గంటలకు పీలిస్తే ఒకసారి 200 గ్రాముల మానవ శరీరాన్ని తిన్న అఘోర మళ్ళీ 24 రోజుల తర్వాత తింటాడు భోజనం. ఇక మళ్ళీ తినడు 24 రోజులు. ఇక్కడ 24 గంటలకి మనం ఎన్నిసార్లు తింటాం మీకు తెలిసిందే. అవును. 24 రోజులకు తింటాడు అక్కడ. అందుకని ఆయన ఏకాగ్రత కూడా దెబ్బతినదు తల్లి. అక్కడ ఏకాగ్రత దెబ్బతినకపోవడానికి కారణం మొదట ఆకలి కాదు, ఊపిరి, ధ్యాస తప్పదు. ఇన్ని కంట్రోల్లో ఉన్న వాడి యొక్క శరీర అవయవాలు ఏ విధంగా చెడిపోతాయి. 50-60 ఏళ్ళకి ఈరోజు శరీరం చెడిపోతుంది. భోజన 50 వరకు కూడా లేదు. తాగడం వల్ల, అవును, తర్వాత ఇంకేదో కార్యక్రమాల వల్ల, ఇంకేదేదేదో వల్ల. వాళ్ళు దైవ కార్యక్రమంలో ఉండడం ఒక శక్తి అయితే, దైవానుసంధానమైన పండుగలకు, పూజలకు సంబంధించిన వివరణలు ప్రతిరోజు చేయడం ఒకటి. అష్ట సుగంధాలు శరీరంలో వాళ్ళు నిత్యం రాసుకొని ఉంటారు కదా, బాగా గమనించండి. అష్ట సుగంధాలు అంటే చూడమ్మా, వనమూలికల సముదాయాలు ఈ శరీరాలంతా. 100 సంవత్సరాల క్రితం వెళ్తే ఈ వైద్య పరంగా అయితే మనం ఇంత డెవలప్లో లేము కదా. లేదు. అంతకు ముందుకు అయితే ఈ యొక్క శాస్త్రజ్ఞానంలో ఓన్లీ వనమూలికల సముదాయమే కదా. అలాంటి ఒక గర్భవతి 3 నెలలకి 4 నెలలకి గర్భంలో ఇబ్బంది అవుతున్నదంటే కూడా ఇలా రాయిని పెట్టి ఆ బిడ్డను చూసే తరుణం ఉన్న భూమండలం అమ్మా ఇది. మీరు ఒక రాయితోని మైక్రోస్కోపిక్ లెవెల్లో ఎప్పుడైతే మైక్రో లెవెల్లో చూస్తున్నామో అలా చూసే మహానీయులు పుట్టిన భూమండలం మనది ఇక్కడ. అంటే మన శాస్త్ర గ్రంథాల్లో రాసున్న అణువుకి విలువ ఉంది. వజ్రాలు, వైడూర్యాలు, నగలు అంటాం కదా. ఇవన్నీ నగలు, వజ్ర, వైడూర్యాలని పక్కన పెట్టి చూస్తే దాని ద్వారా ఎన్ని విలువలన్నీ మనం సంపాదించామో. ఒక రక్త ప్రసరణ చూడగలడు తల్లి. ఇలా పట్టుకుంటే ఒక రక్త ప్రసరణలో నీకు బీపీ వచ్చిందా రాలేదా, ఏదన్నా ఆలోచన, కోపం అని కూడా చెప్పగలిగే విద్యాస్తులు ఉన్నారా ఈ లోకంలో? ఒకప్పుడు, ఇప్పుడు తగ్గారు కదా. ఒక ఆడపిల్లని నీవు గర్భవతి అని చెప్పి ఎలా చెప్పేవాళ్ళు మరి 100 సంవత్సరాల క్రితం నీకు తెలుసా అమ్మ? ఇలా చేతి పట్టుకుంటే 2 హార్ట్ బీట్స్ వినబడేటి. ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మనం హార్ట్ బీట్ని వినలేకపోతున్నాం. అక్కడ జస్ట్ ఇలా పెట్టిన తరుణమే ఆమె కనిపెట్టేసేది. 2 గుండె లప్టప్ అనేది రీసౌండ్ అవుతుంది. ఎన్నో నెల, 2వ నెల, 3వ నెల. బిడ్డ ఒకవేళ 5వ నెల అయితే ఆ గుండె చప్పుడు వేరు, 6వ నెల గుండె చప్పుడు వేరు. మొదటి స్థాయి చిన్నగా సౌండ్. ఇంత కనిపెట్టే జ్ఞానం ఉన్న భూమండలం తల్లి ఇది. అలాంటి విద్యను వదిలిపెట్టి మనము ఏ విద్యలోకి వచ్చాము? బుక్స్ చదువుతున్నాము. అప్పుడు జ్ఞానాన్ని చదివే వాళ్ళం కాబట్టి బుక్స్లో లేదు జ్ఞానం. జ్ఞానంతోనే ఒక జ్ఞానవంతుల్ని పుట్టించి ఆయన తరాలని మార్చేయడమే జ్ఞానం తల్లి. ఇలాంటి మైక్రో క్వశ్చన్స్ ఈరోజు మీకు చెప్పగలిగామనంటే మీరు కారణ జన్ములే, అది గుర్తుపెట్టుకోండి. అందరినీ అడగలేముగా. అవును, విన్నారు కదా. శివరుద్ర సాధువు గారి మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ మాటలు వింటుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది. నిజానికి కూడా చాలా అద్భుతంగా వివరించారు ప్రతి ఒక్క సమాధానానికి కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు, ఇలాంటి సందేహాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే హరిప్రియ భక్తి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే మీకు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ముందుగా మీరే చూసేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.